హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సమయం ఉదయం 9 అవుతుంది. సునైన టిఫిన్ చేయడానికి వెళ్తూ 2 రోజుల క్రితం అక్కడికొచ్చిన వసుంధర గది వైపు చూసింది. వసుంధర మంచం మీదే ఇంకా పడుకొని కనబడేసరికి ఈవిడింకా లేచినట్లేదే. నిన్న రాత్రి కూడా భోజనానికి రాలేదు. ఒంట్లో ఏమైనా బాగాలేదేమో, వెళ్ళి లేపితే పోలే అనుకొని ఒక క్షణం ఆగి, ఒకవేళ ఆరోగ్యం బాగాలేనట్టయితే నిద్ర నుంచి లేపి ఇబ్బంది పెట్టవెందుకు అని వెనుకకు తిరగబోతూ, ఒకవేళ ఆరోగ్యం బాగాలేనిదైతే ఉదయం 9 కావస్తుంది. లేచి ఏదో ఒకటి తినకపోతే నాకన్నా వయసులో పెద్దావిడలా ఉంది. అలాగే పడుకుంటే ఎలా? నీరసం రాదు అని తన మనసులో అనుకుని సునైన వసుంధర గదిలోకి వెళ్ళి ఏవండి ఏవండి అని లేపింది. సునైన పిలుపుకి వసుంధర తన కళ్ళ మీద అడ్డుగా పెట్టుకున్న చేతిని తీసి ఏంటి అన్నట్టుగా చూసింది. సమయం 9 అవుతుంది కదా, టిఫిన్కి వెళ్తూ మీరింకా నిద్ర లేచినట్టు కనబడపోయేసరికి ఒంట్లో ఏమైనా బాగాలోతోయేమని లేపడానికి వచ్చానంది. సునైన మాటలకి వసుంధర మంచం నుండి లేచి కూర్చుని కాస్త నీరసంగా ఉంటేను మళ్ళీ ఇలా నడుము వాల్చాను. మీరు వెళ్ళండి, కాసేపు అయ్యాక నేను వస్తాను అంది వసుంధర. నాతో పాటే వచ్చారంటే వేడివేడిగా తినేయొచ్చు, ఆలస్యమైతే చల్లారిపోతుంది, తినాలనిపించదు. రండి, ఆ పక్కనే మొహం అది కడుక్కుని టిఫిన్ తిందురు కానీ అని పిలిచింది సునైన. అందుకు వసుంధర నాది స్నానం కూడా పూర్తయిపోయిందమ్మా. ఆ పక్కనే ప్రార్థనా మందిరం కనబడితేను పూజ చేసుకొని వచ్చి నీరసంగా అనిపిస్తే ఇలా ఊరిగాను. ఈలోగా మీరు పిలిచారంది వసుంధర. నిన్న రాత్రి కూడా మీరు భోజనానికి వచ్చినట్టు నాకు అనిపించలేదు. ఒంట్లో బాగా లేక ఇంకా లేవలేదనుకున్నానండి అంది సునైన. ఒంట్లో బాగా లేకపోవడం ఏంటి, రాయిలా ఉన్నాను, మనసే ఏం బాగాలేదు అనుకుంది వసుంధర చిన్నగా తనలో తానే. సునైనకు వసుంధర మాటలో ఆవిడ మాటలు వినబడిపోయేసరికి ఏదో అంటున్నారు, నాకు సరిగా వినిపించలేదు అంది. ఏం లేదమ్మా, ఇదంతా నా కర్మ అని బాధపడుతున్నాను, మీరు వెళ్ళండి, ఆలస్యం అవుతుంది అనడంతో సునైన లేదండి, ఈ ఆశ్రమంలో ఉండే మన తోటి వారిని చూసుకునే బాధ్యత ఇక్కడ ఉన్న మన అందరిపై ఉంటుంది. మీరు వచ్చి 2 రోజులైనా ఇంతవరకు బయటికి రావటం లేదు, భోజనమూ చేయటం లేదు, మీకేమైనా అయితే అంది సునైన. ఏమవుతుంది, మహా అయితే పోతానేమో, దానికోసం ఎదురు చూస్తున్నాను. కానీ ఆ పైవాడికి నా మీద జాలికడం లేదు. నువ్వు చేసిన పాపాలన్నిటికీ శిక్ష అనుభవించేదాకా భూమి మీదనే ఉండు అని నన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చాడంటూ వసుంధర కంటతడి పెట్టుకుంది. వసుంధరని అలా చూస్తుంటే సునైనకు చాలా బాధేసింది. మీరేదో విషయంలో మనశ్శాంతి లేకుండా ఉన్నట్టున్నారు. రండి, టిఫిన్ చేసి అలా కూర్చుని మాట్లాడుకుందాం అడిగింది సునైన. ఈసారి వసుంధర సునైన మాటలు కాదనలేక మెల్లిగా మంచాన్ని పట్టుకుని పైకి లేచి సునైనతో ముందుకు నడిచింది. సునైన వసుంధర టిఫిన్ చేసి కాసేపు అలా నడుచుకుంటూ వెళ్ళి పచ్చని చెట్ల నడుమ ఓ బెంచిపై కూర్చున్నారు. వసుంధర ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలాగే కూర్చునిపోయింది. వాళ్ళిద్దరూ అలా కూర్చుని చాలాసేపు అవడంతో సునైనే మీ దేవురు, మీకెంతమంది పిల్లలు, వాళ్ళు ఎక్కడుంటారు అడిగింది. అందుకు వసుంధర మాది పక్కూరే, 15 సంవత్సరాల క్రితమే ఆయన పోయారు. మాకిద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్దవాడు అనిల్ హైదరాబాద్లో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నవాడు సునీల్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు శైలుకి పెళ్ళైంది, అమెరికాలో ఉంటుంది. అందరికీ పిల్లలు పుట్టారు. మనవలు మనవరాలు పుట్టినప్పుడు వాళ్ళ ఆల్నా పాలనా చూసుకుంటూ ఒక్కొక్కరిని వాళ్ళకి స్కూల్కి వెళ్ళే వయసు వచ్చేదాకా అన్నీ నేనే దగ్గరుండి చూసుకున్నాను. నా కోడలిద్దరు కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు అవటంతో అమ్మ, పిల్లలు స్కూల్కి వెళ్ళి మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్తే ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉండి ఏం చేస్తావు? పైగా ఇక్కడంతా అపార్ట్మెంట్ కల్చర్, మన ఊళ్ళో లాగా ఇరుగు పొరుగు మాట్లాడిన కూడా ఉండరు. ఊళ్ళో ఉన్న మన ఇంటికి చూసుకుంటూ కొన్నాళ్ళు అక్కడే ఉండు అన్నారు. అప్పటి వరకు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ కాలక్షేపం చేసిన నేను వాళ్ళ స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి ఇంట్లో ఒక్కదాన్ని ఉంటూ బాధపడుతున్నానని నా కొడుకులు కూడలు
అలా అన్నారేమో, వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా! ఊళ్ళో సొంత మనుషుల మధ్య ఉన్న భావన సిటీలో ఎందుకుంటుంది? అయినా ఇప్పటినుంచే పూర్తిగా పిల్ల మీద ఆధారపడడం ఎందుకు? ఒంట్లో ఓపిక ఉంది. నా పని నేను చేసుకోగలను. భగవంతుడి దయ వల్ల ఇప్పటి వరకు ఎలాంటి జబ్బులు కూడా ఏమీ లేవు. సరే అని తిరిగి ఊరికొచ్చేశాను. కొంతకాలం బాగానే గడిచింది. ఇరుగు పొరుగు వాళ్ళంతా వాళ్ళ కొడుకులు కోడలతో కలిసి ఉమ్మడిగా ఉంటుంటే వాళ్ళని చూసి నా కొడుకు కోడలతో వాళ్ళ పిల్లలతో కలిసి ఉంటే బాగుండు అనిపించేది. కానీ వాళ్ళు అడిగితే ఏమంటారో ఇంకొన్నాళ్ళు పోయాక చూద్దాంలే అనుకుని ఊరుకున్నాను. పండగలకి సెలవులకి వాళ్ళ ఊరికొచ్చినప్పుడు వాళ్ళందరితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఇరుగు పొరుగు వాళ్ళతో వాటిని పంచుకుంటూ కాలక్షేపం చేసేదాన్ని. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు నా పెద్ద కొడుకు నల్లి ఫోన్ చేసి, అమ్మ, మన ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నాను అన్నాడు. వాడు అలా ఉన్నట్టుండి అడిగేసరికి నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఏంట్రా ఈ ఆలోచన అడిగాను. అందుకు వాడు, నీకా వయసు అయిపోతుంది. మేమెప్పుడో పండగలకు సెలవులు తప్ప ఆ ఇంట్లో ఉండేది లేదు. పోనీ మన ఇంటిని ఎవరికైనా రెంట్కి ఇద్దామంటే ఆ కాలంలో కట్టిన పెద్ద ఇల్లు అంతా కలిపే కట్టారు. అందుకు వీలుగా లేదు. ఊరికే పడుంటుందని తమ్ముడిని కూడా అడిగాను. వాడు సరే అన్నాడు. నువ్వేమంటావు అడిగాడు. వాడి మాటలకు కొద్దిసేపు మౌనంగా ఉండి, ఇక మీదట నేను ఎలాగూ ఉండేది నా కొడుకుల దగ్గరే కదా. వాడన్నట్లు ఇంత ఇంట్లో ఒక్కదాన్నే ఉండి ఏం చేయను? వయసు మీద పడుతున్న కొద్దీ అంత పెద్ద ఇంట్లో చాకరీ చేయాలంటే నాకు కష్టంగానే అనిపించింది. ఇల్లు అమ్మేస్తే ఆ డబ్బు పిల్లలకి ఏదో ఒకలాగా ఉపయోగపడుతుంది. ఏం అవసరాలు ఉన్నాయో ఏమో అనుకుని, సరేరా మీ ఇష్టం అన్నాను. ఆ తర్వాత వారం రోజులకి నా ఇద్దరు కొడుకులు ఊరికొచ్చారు. అమ్మా, మన ఇంటిని డెవలప్మెంట్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందులో మనకు 4 ఫ్లాట్లు వస్తాయి. కావాలంటే వాటిని కూడా అమ్మేసుకోవచ్చు. లేదా రెంట్కి ఇవ్వచ్చు. ఇంటిని అమ్మడం కంటే డెవలప్మెంట్కి ఇస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని నేను తమ్ముడు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందులో నీకేమైనా అభ్యంతరమా అడిగాడు నా పెద్ద కొడుకు అనిల్. నా కొడుకులు ఏది చేసినా బాగా ఆలోచించి చేస్తారు కదా అని. అందులో నాకొచ్చిన అభ్యంతరం ఏముంటుందిరా? సరే మీ ఇష్టం అలాగే అని చెప్పాను. కన్స్ట్రక్షన్ పూర్తయ్యేసరికి నన్ను అక్కడికి దగ్గరలో ఉండి చూసుకోమన్నారు. అక్కడి దగ్గరలో నేను ఉండటానికి వీలుగా ఓ 2 రూములున్న ఇంటిని రెంట్‌కి తీసుకుని అందులో ఉంచారు. వాళ్ళు వాళ్ళు చెప్పినట్టే ఆ ఇంట్లో ఉంటూ రోజూ ఒకసారి వెళ్ళి చూసొస్తుండేదాన్ని. సంవత్సరం లోపే పనంతా పూర్తయింది. చూస్తుండగానే దాదాపు అన్ని ఫ్లాట్లు అమ్ముడిపోయాయి. కన్స్ట్రక్షన్ అంతా పూర్తయ్యాక ఓ రోజు నా కొడుకులు ఇద్దరు వచ్చి నా చేతిలో తాళం చెవులు పెట్టారు. అవి ఏటివో అర్థం కాక, ఏంట్రా ఇవి, దేనివి అడిగాను. ఇవి నీ ఇంటి తాళం చెవులమ్మా అన్నాడు. నా ఇంటివా అడిగాను ఆశ్చర్యంగా. అవునమ్మా, మన ఇంటిని డెవలప్మెంట్కి ఇచ్చాం కదా. అందులో మనకి 5 ఫ్లాట్లు వచ్చాయి. అందులో 2 నేను, 2 తమ్ముడు తీసుకున్నాం. ఇక మిగిలిన ఒకటి నీకు. ఇవి ఆ ఫ్లాట్ కీసే అన్నాడు. వాడన్న మాటలకి నా నోట మాట రాలేదు. ఊళ్ళో ఇంటిని అమ్మేసి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారనుకుంటే నాకు ఫ్లాట్ ఇచ్చి అందులో ఉండమన్నారు. అంత పెద్ద ఈ ఫ్లాట్లో ఒక్కదాన్నే, పైగా ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడడానికి ఎవరు ఉండరని అపార్ట్మెంట్లో నేను ఒక్కదాన్నే ఉండలేనురా. నేను మీతో పాటు వచ్చేస్తాను అన్నాను. అందుకు అనిల్, కొంతకాలం హాయిగా ఈ కొత్త ఇంట్లో ఉండమ్మా. అప్పుడప్పుడు మేమంతా వచ్చిపోతుంటాం కదా అని బలవంతంగా నన్ను అందులో ఉండటానికి ఒప్పించారు. వారం రోజులు అతి కష్టంగా అక్కడ ఉన్న నాకు ఆపై ఒక క్షణం కూడా ఉండాలనిపించలేదు. అంతకు ముందున్న ఇల్లు ఉన్నప్పుడు ఇరుగు పొరుగు ఇలా పిలిస్తే పలికేవాళ్ళు. అదే అపార్ట్మెంట్లో అయితే ఉదయం లేవగానే ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయేవారే తప్ప చూద్దామన్నా ఎవరూ కనిపించకపోయేది. ఏదైనా జరగరాంది జరిగినా ఎవరూ పట్టించుకోరు. అక్కడ ఉన్న కొన్ని రోజులకే చాలా కష్టంగా అనిపించింది. నేను అక్కడ ఉండలేక నా కొడుకులకు ఫోన్ చేసి, నన్ను మీతో పాటు తీసుకెళ్ళిపోండ్రా, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండలేకపోతున్నాను అడిగితే, ఎందుకమ్మా అస్తమానం ఫోన్ చేసి మా పనులను చెడగొడతావు? నీకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి నిన్ను అడిగే కదా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఏం కష్టం వచ్చిందని? నెల ఎలాగూ డబ్బు పంపిస్తున్నాం కదా, హాయిగా ఉండక అన్నారు. నేను ఒక్కదాన్ని ఇలాంటి పరిస్థితిలో ఉండలేకపోతున్నానురా,
తీసుకెళ్ళి నన్ను వేడుకున్నా, అమ్మా, మా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిన్నేమని చూసుకోము. మేమంతా మా పనుల మీద వెళ్తే ఇక్కడ కూడా ఉండేది నువ్వు ఒక్కదానివే కదా! అదేదో అక్కడే ఉండమ్మా అని ఫోన్ పెట్టేశాడు పెద్దోడు. నా చిన్న కొడుక్కి ఫోన్ చేసి నా బాధని చెప్తే, వారం రోజుల్లో నేను మన ఊరికొస్తానమ్మా. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు అన్నాడు. వాడు చెప్పినట్టు వారం రోజులు కష్టంగా భరించాను. 10 రోజుల తర్వాత నా చిన్న కొడుకు సునీల్ వచ్చి నాతో పాటు రమ్మా అంటే వాడింటికి తీసుకెళ్తున్నానని సంబరపడ్డాను. కానీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు. అది ఒక మాటనే నాతో చెప్పకుండా. నేను వాళ్ళని ఏమడిగానని? బ్రతుకున్న రోజులు వాళ్ళతో పాటే ఉంటా అన్నాను. అది తప్ప ఈ వయసులో ఉన్న నన్ను చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? నాకు చేతనైన రోజులు వాళ్ళ పనులన్నీ నాతో చేయించుకొని ఇప్పుడు నాకు వయసు మీద పట్టడంతో నేను ఇంకా వాళ్ళకి ఏమీ చేయలేనని నన్ను ఇక్కడ వదిలేశారు. వాళ్ళ మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందని తెలిస్తే ఇల్లు డెవలప్మెంట్కి ఇవ్వడానికి నేను ఒప్పుకునేదాన్ని కాదు. నా ఇంట్లో నేను మనశ్శాంతిగా అయినా ఉండేదాన్ని. అంతమంది ఉండి కూడా నాకు ఇలాంటి పరిస్థితి కల్పించారంటే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక్కదాన్నే వాళ్ళకు బరువు అవుతున్నానా అని సునయన్తో తన బాధను చెప్పుకుంటూ బోర్ని ఏడ్చింది వసుంధర. వసుంధర చెప్పిందంతా విన్న సునయనికి చాలా బాధేసింది. ఊరుకోండి అని వసుంధరను ఓదార్స్తూ, మీ పట్ల మీ కొడుకులు ప్రవర్తించే తీరు చాలా అమానుషం. మన కాలంలోనైతే అంతా కలిసి ఉమ్మడిగా ఉండేవాళ్ళు. పిల్లకి పెద్దవాళ్ళ పట్ల గౌరవం, బాధ్యతలు ఉండేవి. ఇంట్లో వాళ్ళందరి మీద ఇంటి పెద్దలకు అధికారం ఉండేది. వాళ్ళు ఇలా చెప్తే అలానే నడుచుకునేవారు. ఈ రోజుల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పెళ్ళి కాగానే వేరు కాపురం పెట్టేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ సంపాదన మీద పడి పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళలాంటి వయసు అయిపోయిన వాళ్ళు ఇంట్లో ఒక్క మనిషి ఎక్కువైనా భరించలేకపోతున్నారు. ఏం చేస్తాం? పిల్లల్ని కని పెంచి చదువు చెప్పించి వాళ్ళని ప్రయోజకులు చేయగలం కానీ వాళ్ళ బుద్ధిని మార్చలేం కదా! మారుతున్న పరిస్థితులను బట్టి మనము మారాలి. ఈ సమస్య కేవలం మీ ఒక్కరిదే కాదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిది అదే పరిస్థితి. అందరూ ఉండి కూడా ఎవరూ లేని వాళ్ళ తప్పదు అన్నట్లు కాలాన్ని గడుపుతున్నారు. ఇంకా జరిగిపోయిన దాని గురించి ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. రేపు వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే కానీ అర్థం కాదు మనం పడిన బాధేంటో. కొంతకాలం పోతే ఇక్కడ ఉండటానికి మీకే అలవాటవుతుంది. అప్పుడప్పుడు ఆలోచిస్తే అందుకు మన వయసు వాళ్ళు ఇలాంటి హోమ్లో ఉండటమే నయం అనిపిస్తుంది. మనం పిల్లలతో ఉన్నా వాళ్ళకి మనల్ని పలకరించే సమయం లేక సరిగా పట్టించుకోరు. మనం వాళ్ళ మధ్య ఉన్న ఒంటరిగా ఉంటున్నామనే భావనలో బతకడం కంటే మన వయసు వాళ్ళతో కష్టసుఖాలు పంచుకుంటూ ఉండని రోజులు ప్రశాంతంగా జీవితాన్ని గడపొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒకరికొకరు చాలా సహాయంగా ఉంటారు. ఎందుకంటే నా అనే వాళ్ళ ప్రేమ ఆప్యాయత కరువై ఈ వయసులో వాళ్ళకు దూరంగా ఉండి ఎటివాళ్ళు పడుతున్న బాధ వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి. మీరేం బాధపడకండి, మీకు మేమంతా ఉన్నామని సునైన ధైర్యం చెప్పడంతో వసుంధర మనసు కాస్త తేలికపడింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అక్కడ ఉన్న వాళ్ళందరితో బాగా కలిసిపోయి అయినా వాళ్ళందరికీ దూరంగా ఉంటున్న బాధ నుండి బయటపడి సంతోషంగా కాలం గడుపుతుంది వసుంధర. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.